ఇప్పటికి కూడా పడలేదు. మేము రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నాము. నాతో పాటు ఇంకా చాలామంది రైతులు కూడా 5 గుంటలు 10 గుంటల వాళ్ళకు కూడా ఇంకా ఇవ్వలేదు. ఒక్కొక్క గ్రామంలో కనీసం కొన్ని గ్రామాలలో మొత్తం ఇవ్వలేదు. రైతులకు ఇంకా రైతు బంధు పడక ఇబ్బంది పెడుతున్నారు గవర్నమెంటు. ఈ విషయంలో ముఖ్యమంత్రి తక్షణం ఒక పద్ధతి ప్రకారం పడుతున్న రైతు బంధుని ఆపినప్పుడు ఇతను కూడా మాట నిలుపుకొని రైతులకు క్రమంగా రోజువారీ ఎంత వేయాలో అంత వేసుకొని కంప్లీట్ పూర్తి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు ప్రజలందరూ కూడా మభ్యపెడుతూ ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం రైతులకు మరి ఈ పంటకు ముందస్తుగా రావాల్సినటువంటి మరి డబ్బులను గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకుండా కోర్టుల ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి అక్కడ ఆ డబ్బులు రాకుండా మరి ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత ఏం చెప్పిండ్రు, ఏదైతే మేము ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి 10,000కు 15,000 రూపాయలు అంటే ఇంకా 5,000 రూపాయలు కలిపి మేము ప్రతి రైతుకు మరి డబ్బులు ఇస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చి మరి గతంలో ఏ సమయానికి ఆ సమయానికి వచ్చేటటువంటి డబ్బులను ఇవల్ల మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా మరి రాగానే రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు సంబంధించిన కనీసం 1 ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎక్కడో అక్కడిక్కడ కొంత 1,000 రూపాయలు 2,000 1,500 ఇట్లా మరి డబ్బులు రావడం జరిగింది. కనుక అసలు ఒక స్పష్టమైన విధానం లేకుండా ఇవాళ రైతులను మరి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసి ఆపినటువంటి వాళ్ళు ఇవాళ అధికారం వచ్చి ఒక స్పష్టమైన మెజార్టీ వచ్చిన తర్వాత కూడా మరి ఈ రోజు వరకు రైతు బంధు పడకపోవడం అన్నది ఇది సరైన పద్ధతి కాదు. కనుక బేషరత్గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే రైతులకు గత ప్రభుత్వం ఏ విధంగా ఒకే రోజు 2 రోజుల లోపలనే ఆ రైతు బంధు ఏదైతే వెంటనే వేసేటటువంటి సందర్భం ఉండే మరి వల్ల ప్రభుత్వం స్టార్ట్ అయినప్పుడే మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేపు భవిష్యత్తులో మరి ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి ఉంది కనుక